రోజు కొద్ది కొద్దిగా దాచుకున్న సొమ్ము రేపటి భరోసా కోసం చేసే పెట్టుబడి. ఆ డబ్బు భద్రంగా ఉందనే నమ్మకమే సాధారణ మనిషికి అసలైన ఆస్తి. అందుకే రూపాయి రూపాయి కూడబెట్టి ప్రభుత్వ సంస్థల్లో జమ చేస్తాం. అక్కడ మోసం ఉండదు అనే విశ్వాసంతో తన జీవితకాల పొదుపును అప్పగిస్తాం. కానీ బయటకన్నీ సవ్యంగా కనిపిస్తున్నా లోపల లెక్కలు మాత్రం నిశ్శబ్దంగా మారిపోతే, ఎలాంటి అనుమానం లేకుండా నెలల తరబడి ఎవరో నమ్మకాన్ని దోచేసుకుంటూ ఉంటే, ఒకరోజు ఖాతా పుస్తకం తెరిచాక అసలు నిజం బయటపెడితే, గొల్లపల్లి పోస్టాఫీసులో వెలుగు చూసిన ఈ వ్యవహారం వెనుక అసలు ఏం జరిగింది? ఖాతాదారుల సొమ్ము ఎలా మాయమైపోయింది? నమ్మకాన్ని ఎవరు ఎలా దుర్వినియోగం చేశారు? తెలుసుకుందాం. చాలామంది జీవితాంతం కూడబెట్టే పొదుపు బ్యాంకుల్లో కాకపోయినా పోస్టాఫీసులు మాత్రం ఖచ్చితంగా సురక్షితంగా ఉంటుందనే నమ్మకం ఉంటుంది. ప్రతి నెలా కొంత డబ్బు దాచుకుంటే భవిష్యత్తులో ఉపయోగపడుతుందని ఆశపడే సాధారణ ప్రజలు తమ చెమటోడ్చి సంపాదించిన సొమ్మును నమ్మకంతో పోస్టాఫీస్కు అప్పగిస్తారు. కానీ అదే నమ్మకాన్ని ఎవరో దుర్వినియోగం చేశారనే అనుమానం వస్తే అది కేవలం ఆర్థిక నష్టం కాదు, ప్రజల విశ్వాసంపైనే దెబ్బ. ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిధిలో పొదిలి మండలం గొల్లపల్లి పోస్టాఫీసులో వెలుగు చూసిన ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చగా మారింది. చిన్న గ్రామాల్లో పోస్టాఫీస్ అంటే కేవలం ఉత్తరాలు పంపే కేంద్రమే కాదు, పొదుపు, భద్రత, ప్రభుత్వంపై నమ్మకానికి ప్రతీక. అలాంటి చోటే ఖాతాదారుల డబ్బుకు సంబంధించిన అక్రమాలపై ఆరోపణలు రావటం గ్రామస్తులను ఆందోళనకు గురిచేస్తోంది. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్పై ఖాతాదారుల డిపాజిట్లకు సంబంధించిన అవకతవకలు ఆరోపణలు వెలుగు చూశాయి. సుమారు ఏడాది కాలంగా 220 మంది ఖాతాదారుల నుంచి సేకరించిన సొమ్ముల్లో 6 లక్షల రూపాయలకు పైగా దుర్వినియోగం జరిగి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ మొత్తానికి సంబంధించి పూర్తి వివరాలు అధికారులు ఇంకా విచారణలో తేలాల్సి ఉంది. మొదట్లో ఎవరికి అనుమానం రాలేదు. ఎందుకంటే గ్రామాల్లో పోస్టాఫీస్ సిబ్బందిపై ప్రజలకుండే నమ్మకం ఎంతో ఎక్కువ. వారు చెప్పిందే నిజమని భావిస్తూ చాలామంది తమ ఖాతా పుస్తకాలు కూడా పెద్దగా పరిశీలించరు. కానీ కొందరు ఖాతాదారులు తమ పాస్బుక్కుల్లో ఎంట్రీలు, సంతకాలు సక్రమంగా లేకపోవడం గమనించారు. ఎందుకు సంతకాలు పెట్టడం లేదని, లావాదేవీల వివరాలు ఎందుకు నమోదు చేయటం లేదని ప్రశ్నిస్తే సరైన సమాధానం రాలేదని స్థానికులు చెబుతున్నారు. ఈ అనుమానాలే చివరకు అధికారుల దృష్టికి వెళ్లాయి. వెంటనే ఉన్నతాధికారులు గొల్లపల్లి పోస్టాఫీసుకు చేరుకుని ఖాతాదారుల పాస్బుక్లు స్వాధీనం చేసుకు పరిశీలించడం ప్రారంభించారు. ప్రతి లావాదేవీ రికార్డ్స్తో సరిపోలుస్తూ డిపాజిట్ చేసిన మొత్తాలు, నమోదు చేసిన వివరాల మధ్య ఏమైనా వ్యత్యాసముందా అనే కోణంలో విచారణ కొనసాగిస్తున్నారు. ఈ వ్యవహారం తీవ్రత దృష్టిలో పెట్టుకుని సంబంధిత బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ను విధుల నుంచి తొలగించినట్టుగా స్పెషల్ ఆఫీసర్ వెంకటేశ్వరుడు తెలిపారు. అయితే ఈ చర్య ప్రాథమిక పరిపాలన చర్య మాత్రమే. ఖాతాదారుల డబ్బు నిజంగా ఎంత మేరకు ప్రభావితమైంది, లావాదేవీల్లో అక్రమాలు జరిగాయా, జరిగి ఉంటే ఎంత మొత్తం, బాధ్యత ఎవరిది, ఈ అంశాలు అధికారిక విచారణలో తేలాల్సి ఉంది. పొదుపంటే కేవలం డబ్బు దాచడం మాత్రమే కాదు, దానిపై నిరంతరం నిఘా పెట్టడం కూడా అంతే ముఖ్యం. ప్రతి లావాదేవీ తర్వాత పాస్బుక్ తనిఖీ చేయటం, ఎంట్రీలు పూర్తిగా ఉన్నాయో చూసుకోవటం, అనుమానం వస్తే వెంటనే సంబంధిత అధికారులను సంప్రదించడం ద్వారా ఇలాంటి పరిస్థితులు చాలా వరకు నివారించవచ్చు. ఒక చిన్న గ్రామ పోస్టాఫీసులో మొదలైన ఈ ఘటన ఇప్పుడు నమ్మకం, బాధ్యత, పారదర్శకత గురించి పెద్ద చర్చకే దారితీస్తుంది. ఎందుకంటే ప్రజల డబ్బు పోస్టాఫీసులో జమ చేసేది వడ్డీ కోసం మాత్రమే కాదు, భద్రత కోసం కూడా. ఆ భద్రతపై సందేహాలు తలెత్తితే నష్టం కేవలం రూపాయలకే పరిమితం కాదు, ప్రజల విశ్వాసానికి జరుగుతుంది. అందుకే ప్రతి ఖాతాదారుడు అప్రమత్తంగా ఉండటం, ప్రతి లావాదేవీ స్వయంగా ధృవీకరించుకోవటం, ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా ఉండేందుకు అత్యంత అవసరం.